హాయ్ ఫ్రెండ్స్, తులారాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక సంచలన విషయం బయటపడింది. మే 9 నుంచి 14 మధ్య ఒక ఆడ ఒక మగ కలిసి మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ వెనుక గోతులు తీస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో, వారి అసలు రంగు బయటపడే షాకింగ్ నిజాలేంటో ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ జీవితంలో కూడా గత కొద్ది రోజులుగా అకారణంగా పనులు ఆగిపోతున్నాయా? మీరు ఎవరినైనా నమ్మి మోసపోయారా? అయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ కామెంట్ మాకు ఒక ఆశీర్వాదం లాంటిది. మీరు ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. తులారాశి వారు అంటేనే ఒక బ్యాలెన్స్. త్రాసు మీ గుర్తు అయినందున మీరు ఎప్పుడూ సమానత్వాన్ని కోరుకుంటారు. ఎవరికీ అన్యాయం జరగకూడదని తాపత్రయపడతారు. కానీ మీకున్న ఆ అతి మంచితనమే ఇప్పుడు మీకు పెద్ద శాపంగా మారింది. కాలజ్ఞానం ప్రకారం మే 9 నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. దీనికి ప్రధాన కారణం మీ వెంటే ఉంటూ మీతో తిరుగుతూ మీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ ఇద్దరు వ్యక్తులు. ఈ ఇద్దరిలో ఒకరు ఆడవారు, మరొకరు మగవారు. వీరిద్దరూ ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్లుగా ఏర్పడి మీ పర్సనల్ లైఫ్, మీ కెరియర్ మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. వీరెవరూ బయట వ్యక్తులు కాదు ఫ్రెండ్స్, మీకు అత్యంత సన్నిహితంగా మెలిగేవారే. మీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా మీ బంధువుల రూపంలో ఉండొచ్చు. వీరు మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నట్లు నటిస్తూనే మీ పతనాన్ని లోలోపల కాంక్షిస్తున్నారు. మీ ఎదుగుదల చూసి వారికి కడుపు మంటగా ఉంది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా మీరు ఎంతో నమ్మి ప్రాణంగా చూసుకున్న వ్యక్తి మీకు వెన్నుపోటు పొడిచారా? అది మీ రక్త సంబంధీకుల్లో జరిగిందా, లేక స్నేహితుల్లోనా? మీ చేదు అనుభవాన్ని కామెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చూసి మరికొందరు తులారాశి వారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. మీ నిజాయితీ మీకు రక్షణగా నిలుస్తుంది. ఇలాంటి మోసాలు మళ్ళీ జరగకూడదు అనుకుంటే ట్రూత్ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక శక్తివంతమైన మాట ఉంది. నమ్మిన వారే నట్టేట ముంచుతారు, కాలం కలిసి రానప్పుడు నీడ కూడా శత్రువవుతుంది. తులారాశి వారికి ఇప్పుడు అచ్చం అదే జరుగుతోంది. ఆ ఇద్దరు వ్యక్తులు మీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతున్నారు. మీరు ఆర్థికంగా ఎదిగినా, కొత్త వస్తువులు కొన్నా, సమాజంలో మీకు గౌరవం పెరిగినా వారికి నిద్ర పట్టడం లేదు. అందుకే మీపై నెగటివ్ ప్రచారాన్ని అత్యంత దారుణంగా మొదలుపెట్టారు. ఆ ఆడమనిషి మీ ఇంటి గుట్టును బయటకు తీసుకువెళ్ళి దానికి అబద్ధాలు జోడించి వక్రీకరిస్తుంది. ఆమె మీ ముందు చాలా సాత్వికవతిలా కనిపిస్తుంది, కానీ లోపల విషం దాచుకుంది. ఇక ఆ మగ మనిషి మీ ప్రొఫెషనల్ లైఫ్లో, అంటే మీ ఉద్యోగంలోనూ లేదా వ్యాపారంలోనూ మీరు చేసే పనులను అడ్డుకుంటున్నాడు. మే 10 లేదా 11 తేదీలలో మీకు ఒక కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా వీరి అసలు స్వరూపం బయటపడబోతోంది. అది తెలిసినప్పుడు మీరు అవాక్కవుతారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఎవరి మీదైనా అనుమానంతో ఉంటే ఆ వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా వారు మీకు ఏ వరుస అవుతారో కామెంట్లో హింట్ ఇవ్వండి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు నిజం తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తారు. ఒకవేళ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే ఇప్పుడే ఎస్ అని కామెంట్ చేయండి. మేము మీకోసం ప్రార్థన చేస్తాము. తులారాశి వారు ఈ సమయంలో మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. మే 9 నుంచి 14 మధ్య కాలంలో ఆ ఇద్దరు వ్యక్తులు మీపై ఒత్తిడి పెంచుతారు. మిమ్మల్ని మానసిక కృంగుబాటుకు గురి చేయడమే వారి లక్ష్యం. మీరు కోపంలో ఏదైనా అనాలని చూస్తారు, కానీ మీరు మౌనంగా ఉంటేనే విజయం మీదవుతుంది. మీ నిశ్శబ్దం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వారు పన్నే పన్నాగాలకు మీ మౌనమే అతిపెద్ద సమాధానం. శాంతంగా ఉంటేనే శత్రువుని జయించగలరు. మీరు గమనించారా? గత వారం రోజులుగా మీ ఇంట్లో అకారణంగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయా? ఏ విషయంలోనైనా చిరాకుగా అనిపిస్తోందా? ఒకవేళ అవును అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ నెగటివ్ ఎనర్జీ ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే మీ ఇంట్లోకి ప్రవేశించింది.
వారు చేసే క్షుద్ర ఆలోచనలు లేదా మీ మీద పెట్టుకున్న దిష్టి వల్ల మీ ప్రశాంతత దూరమవుతోంది. కాలజ్ఞానం ప్రకారం మీ 12 తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. దేవుడి కటాక్షం వల్ల మీకు రావాల్సిన పాత డబ్బు వస్తుంది. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ ఆడ, ఆ మగ, తమ ప్లాన్స్ ఫెయిల్ అయినప్పుడు ఇంకాస్త భయంకరంగా మారే అవకాశం ఉంది. వారు మీపై మరిన్ని కుట్రలు పన్నవచ్చు. కానీ భయపడకండి, దైవబలం మీ వెంటే ఉంది. ఈ సమయంలో తులారాశి మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వచ్చే బంధువుల మాటలను వెంటనే నమ్మకండి. ముఖ్యంగా ఆ ఆడమనిషి మీ ముందు చాలా సానుభూతి చూపిస్తుంది, కానీ లోపల మాత్రం గోతులు తీస్తుంది. ఆమె ఇచ్చే సలహాలు మీ కాపురంలో చిచ్చు పిట్టేలా ఉంటాయి. ఆమె మాటలకు పడిపోయి మీ భర్తతో లేదా అత్తమామలతో గొడవ పడకండి. ఆమె పన్నాగాలను చిరునవ్వుతో తిప్పికొట్టండి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడు తులసికోట దగ్గర దీపం వెలిగించి ఉండండి. మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ వీడియోని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు 10 మందికి మేలు చేస్తే భగవంతుడు మీకు 100 రెట్లు మేలు చేస్తాడు. మీరు షేర్ చేయడం వల్ల ఏ ఒక్క తులారాశి వారైనా అప్రమత్తమైతే ఆ పుణ్యం మీకే దక్కుతుంది. మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న తులారాశి వారిని ట్యాగ్ చేయండి. ఉద్యోగం చేసే తులారాశి వారు ఆఫీసులో తమ ఫైల్స్, మెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మగ మనిషి మీ కెరియర్ని దెబ్బతీయడానికి మీ బాసులకి తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. మీ 13వ తేదీన మీకు ఆఫీసులో ఒక ముఖ్యమైన బాధ్యత రావచ్చు. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీ పనిలో తప్పుడు దొరలకుండా చూసుకోండి. ఎందుకంటే వారు అదే పాయింట్ పట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. శత్రువు ఎప్పుడూ మీ తప్పుల కోసమే చూస్తుంటాడు. వ్యాపారం చేసే తులారాశి వారు తమ పార్ట్నర్స్తో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ బిజినెస్ సీక్రెట్స్ని కాంపిటీటర్స్కి చేరవేస్తున్నారు. మీ 9 నుంచి 14 మధ్య ఎలాంటి కొత్త అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. డబ్బే కదా అని ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యాపార రహస్యాలు మీ దగ్గరే ఉండాలి. అపరిచితులతో ఆర్థిక చర్చలు అస్సలు చెయ్యకండి. ఒకవేళ మీకు ఈ విషయాలు కనెక్ట్ అవుతుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. మీరిచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని మరికొంతమంది తులారాశి వారికి చేరేలా చేస్తుంది. మన కమ్యూనిటీని బలోపేతం చేద్దాం. ఆధ్యాత్మికంగా బ్రహ్మంగారు తులారాశి వారికి ఒక అద్భుతమైన పరిహారం చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 సార్లు ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఇలా చేయడం వల్ల ఆ ఆడ, మగ వ్యక్తులు మీపై ప్రయోగించిన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. సూర్యరశ్మి మీలోని భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ముఖ్యంగా మే 9 సాయంత్రం మీ ఇంటి గుమ్మం దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగు ఉన్నంతసేపు మీ ఇంటి చుట్టుపక్కల ఎలాంటి దుష్టశక్తులు తిరగలేవు. కాలజ్ఞానంలో చెప్పిన ఈ రహస్యం తులారాశి వారికి ఒక రక్షణ కవచం లాంటిది. పసుపుతో ఇంటి గుమ్మానికి స్వస్తిక గుర్తు వేయండి. ఇది సకల శుభాలను ఇస్తుంది. ఇంటి లోపల ధూపం వేయడం వల్ల గాలి శుద్ధవుతుంది. మీ జీవితంలో కూడా ఇలాగే ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారా? అయితే ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మే 14 తర్వాత మీరే రాజు. మిమ్మల్ని ఏర్పించిన వారే మీ దగ్గరకు వచ్చి సాయం కోసం చెయ్యి చాచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భగవంతుడి చక్రం తిరుగుతుంది. అప్పుడు తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారు. మే 10వ తేదీన మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఆ ఇద్దరు శత్రువుల గురించి ఒక కీలకమైన సమాచారం దొరుకుతుంది. ఆ క్లూని అశ్రద్ధ చేయకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ప్రకృతి మనకు ఏదో ఒక రూపంలో సంకేతాలిస్తుంది. వాటిని మనం గ్రహించాలి. దైవ సంకేతాలను గుర్తించగలిగితే మీకు ఏ గండం ఉండదు. ఆ వ్యక్తి చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. ఈ సమయంలో తులారాశి విద్యార్థులు చాలా ఏకాగ్రతతో ఉండాలి. మీ స్నేహితుల ముసుగులో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చదువు నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. మే 11న మీకు ఒక మంచి వార్త అందుతుంది. అది మీ భవిష్యత్తుకు చాలా ఇంపార్టెంట్. మీ గోల్స్ మీద ఫోకస్ పెట్టండి. అనవసరమైన స్నేహాలకు దూరంగా ఉండండి. ఫోన్ వాడకం తగ్గించండి. మీరు చదువులో కానీ కెరియర్లో కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే కామెంట్లో సక్సెస్ అని టైప్ చేయండి. మీ సంకల్పం బలంగా ఉంటే ఆ దేవుడి ఆశీస్సులతో ఏదైనా సాధ్యమే. మీ కష్టమే మీ పెట్టుబడి.
కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారు ఈ 5 రోజుల్లో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. మీరిచ్చే ₹1 కూడా మీకు తిరిగి రాదు సదా. అది ఆ ఇద్దరు వ్యక్తుల చేతికే చేరే అవకాశం ఉంది. మీ కష్టార్జితాన్ని ఇతరుల పాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో చాలా కఠినంగా ఉండటం ఈ సమయంలో అవసరం. అనవసర ఖర్చులను అస్సలు చేయకండి. పొదుపు మీద దృష్టి పెట్టండి. ఇంటి విషయాల్లో తులారాశి పురుషులు తమ తల్లి లేదా భార్య మాటలకు విలువ ఇవ్వాలి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ ఇంట్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ ఇంట్లోని స్త్రీలే మీకు రక్షణగా నిలుస్తారు. వారి అంతర్వాణి అంటే ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది. శత్రువులను వారు ముందే గుర్తుపడతారు. వారి సలహాలు మీకు శ్రీరామ రక్ష. భార్యతో మనస్పర్ధలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరించుకోండి. మీరు కూడా మీ ఇంట్లో పెద్దల మాట వింటారా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. పెద్దల ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడూ మనల్ని ఆపదల్లో కాపాడుతాయి. అది మీకు ఒక కవచం లాంటిది. పెద్దల కాళ్ళకి నమస్కారం చేసుకోవడం వల్ల సగం సమస్యలు తొలగిపోతాయి. మే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య మీకు ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వస్తుంది. అది మీ ఆర్థిక సమస్యలను తీర్చే కాల్ కావచ్చు లేదా ఒక శుభవార్త కావచ్చు. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ వార్త విని షాక్ అవుతారు. ఎందుకంటే మీరు నాశనమైపోవాలని వారు కోరుకున్నారు. కానీ భగవంతుడు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతున్నాడు. మీ ఓర్పుకి దక్కిన ఫలితమిది. తులారాశి వారు సహజంగానే మంచి మనస్సు కలవారు. కాబట్టి ఎవరైనా వచ్చి సారీ చెప్పితే వెంటనే క్షమిస్తారు. కానీ మే 9 నుంచి 14 మధ్య కాలంలో ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఆడ మగ వచ్చి క్షమాపణ కోరినా మీరు వారిని మళ్ళీ నమ్మకండి. వారి కన్నీళ్లు కూడా నటనే కావచ్చు. క్షమించడం మంచిదం, కానీ మళ్ళీ నమ్మడం అమాయకత్వం. ఒకసారి మోసం చేసిన వారు మళ్ళీ మోసం చెయ్యరని గ్యారంటీ లేదు. మీరు కూడా అమాయకంగా అందరినీ నమ్మేస్తారా? అయితే బీ కేర్ఫుల్ అని కామెంట్ చేయండి. ఈ లోకం చాలా క్రూరమైనది. వేషాలు వేసేవారు చాలామంది ఉంటారు. పులి మీద పుట్రలు చేసినట్లుగా ఉంటారు కొందరు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మరొక వింతైన విషయముంది. కలియుగంలో మనుష్యుల మనస్సులు మారుతాయని, స్వార్థం పెరిగి రక్త సంబంధాలే శత్రువులవుతాయని ఆయన అప్పుడే చెప్పారు. తులారాశివారు ఈ స్వార్థానికి బలి కాకుండా ఉండాలంటే ప్రతిరోజు పసుపు నీటితో ఇల్లు శుద్ధి చేసుకోవాలి. పసుపు లక్ష్మీప్రదం మరియు నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుతుంది. ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితమవుతుంది. మే 13వ తేదీన మీకొక ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. అది పాత బాకీ కావచ్చు లేదా వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు. ఈ ధనాన్ని మీరు మంచి పనుల కోసం వాడండి. కొంత భాగం దానం చేయండి. అప్పుడే ఆ ఇద్దరు వ్యక్తుల కన్ను మీపై పడకుండా ఉంటుంది. దానం చేయడం వల్ల దోషాలు తగ్గుతాయి. గుప్తదానం చేయడం వల్ల పుణ్యం రెట్టింపవుతుంది. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఆకస్మికంగా డబ్బు సంపాదించారా? ఆ అనుభవాన్ని మాతో పంచుకోండి. మీ కామెంట్ చూస్తే మాకు సంతోషంగా ఉంటుంది. తులారాశి మహిళలకు ఆరోగ్య విషయంలో ఈ 5 రోజులు కొంచెం జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి వల్ల కడుపు నొప్పి లేదా తలనొప్పి రావచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆ ఆడమనిషి మాటలు విని టెన్షన్ పడకండి. ఆమె కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అలా మాట్లాడుతుంది. మెడిటేషన్ చేయండి. అది మీ మనస్సుకు బలాన్నిస్తుంది. మంచి సంగీతం వినండి. ఒక చిన్న చిట్కా: ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలకు ఆవు నెయ్యి రాసుకుంటే నెగటివ్ ఆలోచనలు రావు. ఇది కూడా కాలజ్ఞానంలో ఒక భాగంగా పెద్దలు చెబుతుంటారు. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది, చెడు కలలు రావు. మీ బెడ్రూమ్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలో నెగటివిటీ పోతుంది. మీకు ఈ పరిహారాలు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, కాలజ్ఞాన రహస్యాలు మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మే 14వ తేదీన తులారాశివారు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అన్నదానం చేయండి. ఆ రోజుతో మీకున్న గండం గడిచిపోతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ ఆడ మగ మీపై పన్నిన కుట్రలు వారికే రివర్స్ అవుతాయి. ప్రకృతి న్యాయం ఎప్పుడూ తప్పదు ఫ్రెండ్స్. పరులకి కీరు చేస్తే అది 10ంతలై తిరిగి వస్తుంది. ఆ రోజు ఆవుకి గ్రాసం అంటే గడ్డి తినిపించడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ ఇక తీరిపోయినట్లే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి. నమ్మకమే మనల్ని కాపాడుతుంది. మీరు ఎంతమందికి ఈ వీడియోని షేర్ చేస్తే అంత పుణ్యం మీకు దక్కుతుంది. మీ మిత్రులని కూడా ప్రమాదాల నుండి రక్షించండి. వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియో లింక్ని పెట్టండి.
మీరు ఏ దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారు? వెంకటేశ్వర స్వామినైతే ఓం నమో వెంకటేశాయ అని, శివుణ్ణైతే ఓం నమ శివాయ అని, దుర్గమ్మనైతే జై మా దుర్గా అని కామెంట్లో తెలియచేయండి. మీ భక్తిని ప్రపంచానికి చాటి చెప్పండి. మనమంతా ఆ దేవుడి బిడ్డలమి. తులారాశి పురుషులు ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మే 11 మరియు 12 తేదీల్లో దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పకుండా వాడండి. కుటుంబంలో ఆస్తుల గొడవలు ఉన్నవారు ఈ 5 రోజులు సైలెంట్గా ఉండండి. ఏ లీగల్ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయకండి. మీ సహనమే మీకు విజయాన్ని అందిస్తుంది. మే 14 తర్వాతే అంతా మీ పరమవుతుంది. కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం వేచి ఉండటం నేర్చుకోవాలి. తొందరపడి మాట జారకండి. కోర్టు వ్యవహారాల్లో లాయర్ని సంప్రదించండి. మీరు కూడా ఆస్తుల గొడవలతో బాధపడుతున్నారా? అయితే పీస్ అని కామెంట్ చేయండి. శాంతితోనే పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దేవుడు మీకు అండగా ఉంటాడు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో సత్యమే జయిస్తుంది. తులారాశివారు సత్యం వైపు ఉంటారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల ముసుగులు త్వరలోనే తొలగిపోతాయి. ఆ షాకింగ్ నిజం తెలిసినప్పుడు మీరు కుంగిపోకుండా వారిని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. వెలుగు వైపు అడుగు వేయండి. గతాన్ని వదిలేసి భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. తులారాశివారు ఒక విషయాన్ని గమనించాలి. మీకు సహజంగానే త్రాసు గుర్తు ఉంటుంది. అంటే మీరు ప్రతి విషయాన్ని తూచి చూస్తారు. ఈ సమయంలో కూడా మీ వివేకాన్ని ఉపయోగించండి. శత్రువుల బలహీనత ఏంటో కనిపెట్టండి. ఆ ఇద్దరు వ్యక్తులు భయం అనే ముసుగులో ఉన్నారు. మీరు ధైర్యంగా ఉంటే వారు పారిపోతారు. మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. మీ జీవితంలో ఒక మంచి మార్పు మొదలవ్వబోతోంది ఫ్రెండ్స్. ఈ 5 రోజులు గడిస్తే మీకు ఆకాశమే హద్దు. ఆర్థికంగా, సామాజికంగా మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆ ఎదుగుదల చూసి ఆ శత్రువుల కళ్ళు బైర్లు కమ్మాలి. మీరు చేసే ప్రతి అడుగులో విజయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. శత్రువులను జయించడానికి మరొక మార్గం, వారి గురించి ఆలోచించడం మానేయండి. మీరు వారి గురించి ఎంత ఆలోచిస్తే వారు అంత శక్తివంతులవుతారు. మీ పని మీద, మీ ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. విజయం కంటే పెద్ద దెబ్బ శత్రువుకి మరొకటి ఉండదు. సక్సెస్ అవ్వడమే మీ టార్గెట్ కావాలి. తులారాశివారు ఈ సమయంలో ఏదైనా తీర్థయాత్ర చేయడం మంచిది. వీలైతే తిరుమల శ్రీవారిని దర్శించుకోండి. లేదంటే మీ ఊరిలో ఉన్న ఏదైనా పురాతన ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. గుడిలోని గంటనాదం మీ మనసులోని అశాంతిని దూరం చేస్తుంది. దైవ ప్రార్థనలో ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. మీరు గమనిస్తే తులారాశివారు ఎప్పుడూ అందరినీ కలిపి ఉంచాలని చూస్తారు. కానీ కాలం ఒక్కోసారి మనల్ని ఒంటరిని చేస్తుంది. ఆ ఒంటరితనం మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మిమ్మల్ని బలవంతులను చేయడానికి అని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీతో దేవుడు ఉంటాడు. మే 9 నుంచి 14 మధ్య జరిగే ఈ పరీక్షని మీరు తట్టుకుంటే మీకు తిరుగులేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మంచి రోజులు రాబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఆ ఆడ మగ చేసిన ప్రతి కుట్ర ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. నిజం ఎప్పుడూ దాగదు. చివరిగా తులారాశివారికి దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. అదే ఓర్పు. ఆ ఓర్పే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. మే 9 నుంచి 14 వరకు మనం చెప్పుకున్న ప్రతి విషయం గుర్తుంచుకోండి. ఆ ఆడ మగ వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. వారి మాటలోని మాయను గ్రహించండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ మిత్రులైన తులారాశి వారికి కూడా షేర్ చేసి వారిని కాపాడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మా ప్రతి అప్డేట్ మీకు వెంటనే అందుతుంది. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముగింపులో మళ్ళీ చెప్తున్నాను, మే 14 తర్వాత మీ జీవితం ఒక వెలుగు జిలుగులమయం. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. శత్రువుల ఆటలు సాగవు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మీరు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఫ్రెండ్స్. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయడం మర్చిపోకండి. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.